చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి నియోజకవర్గం. నా పేరు మామిడూరు మహాంకాళి. అంటే నేడు ప్రస్తుత విధానం అడుగుతుంటే మరి షెడ్యూల్ కులాల తెగలు వివిధ వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి 28 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఆ రద్దు చేసేందువలన చాలా తీవ్రమైన నిరాశ నిశ్చయతో వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు. ఎందుకంటే సబ్సిడీ స్కీములు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి గతంలో 2014 నుండి 2019 నుండి కూడా మరి ప్రభుత్వం నడిపిందంటే చక్కగా ఎంపీపీలు, ఎంపీటీలు, జడ్పీటీలు అందరూ కూడా ప్రభుత్వం బడ్జెట్ తెచ్చి సబ్సిడీతో నిండు కార్యక్రమం ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఉండేది. ల్యాండ్ పర్చేసింగ్ స్కీములు ఉండి కదా, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఏమీ లేదు. అయితే ఒకవేళ బడ్జెట్ ఉందనుకోండి, ఆయనకు డబ్బు పంచిపెట్టుకోవడం తప్పులేదు. అది మేము అందరం కూడా సంతోషపడతాం. 5,000, 10,000 ఇవ్వడం తప్పులేదు. నేను ప్రతి నెల ఇవ్వలేడు కదా, ప్రతిరోజు ఈ 5,000, 10,000 ఎంతకాలం వస్తుందో వస్తే మావుతే 3 రోజులు 4 రోజులు వస్తాయి. ఇంకా అంతకన్నా మించింది ఏమొస్తుందండి? కనీసం ఆయన ఆలోచించి ఇప్పుడు షెడ్యూల్ వివిధ వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వీళ్ళకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా కాలు రాసేసాడు ఆయన. సబ్సిడీ స్కీమ్ గత ఇప్పటి నుండి కూడా 25 సంవత్సరాల నుండి కూడా పెట్టిన స్కీములన్నీ కూడా చేసేసి ఈ రోజున లేరు. ఇందువల్ల మళ్ళా ఇతనే వచ్చాడు అనుకోండి, మరి బడుగులకి, ఎస్సీ, ఎస్టీలకి ఏమీ ఉండదండి. ఇంకా నిరంకుశం పెరుగుతుందండి. ఇక తినేయకూడదు కూడా ఏమి ఉండదండి. అభివృద్ధి పథకాలను కూడా ఏమి ఉండదు. అందువల్ల ప్రభుత్వం మారాలని కోరుకున్నాం. ఇందువల్ల 175 అంటున్నాడు ఈసారి. అదంతా కూడా అపోహేనండి. దాని గురించి పెద్ద ఆలోచించాలని పని లేదు. 175 ఎందుకు వస్తాయండి? 175 అది విధానపరంగా ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ప్రతి మనిషి కూడా. ఆయన ప్రజలకు అందుబాటు చేసి కార్యక్రమాలు ఎంతవరకు చేశాడు కూడా ఆయనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆయన విధానాలను సరైన నచ్చక మరి పార్టీలు ఎందుకు పారిపోతున్నారండి? ఆ విధంగా చేయడం వల్ల మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఓట్లు వేసినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వివిధ వర్గాల పేద ప్రజలు ఓట్లు వేశారు. ఎందుకు? ఒకసారి ఒక అవకాశం అని అవుతుంది. ఆ ఒక్క అవకాశాన్ని నిరంకం చేసి ఆయన ఇచ్చినటువంటి గౌరవం కాపాడుకోలేకపోయాడు. ఉన్న పథకాలన్నీ తీసేసి ఏదో నిరంకష దారుల్లో బటన్ ఒక్కటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రాతినిధ్యత ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఆ గ్రామాల్లో సమస్యలు ఎవడో ఎమ్మెల్యేలుగా తెలుస్తాయి, ఎంపీటీలు, జడ్పీటీలు. అంతేగాని ఐఏఎస్ అధికారి తెలుస్తుందా? ఐఏఎస్ కదా ఎక్కడ 4 గోడల మధ్యలో ఉంటాడో లేదా సెక్రటరీలో ఉంటాడు. ఈయన ప్రతి సలహా కూడా ఐఏఎస్ సెక్రటరీని తీసుకుని ఐఏఎస్ అధికారులు తీసుకుని సర్పంచులకి సంబంధించి ప్రాధాన్యత ఉందా? అసలు సర్పంచులు ఉండటా లేనట్ట? సర్పంచులు ప్రాధాన్యత ఏమి లేదండి. ఆయన పార్టీలో ఉన్న సర్పంచులు ఆయన మీద పోరాటం చేస్తున్నారు. నిధులు బడ్జెట్ ఉంటేనే కదా ఏం చేసేది. బడ్జెట్ లేకపోయిన పక్షంలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుందండి? ప్రజాస్వామ్య హక్కులు, సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తొంగలో తొక్కి కాలు రాశాడు. దానివల్ల ప్రజలు చాలా గోల చేస్తున్నారు. అది పరిస్థితి ఉందనుకుంటున్నారు. సర్పంచులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలియజేస్తున్నారు. సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఎందుకంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉండేటువంటి సర్పంచులు ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి. గతంలో ఎప్పటి నుంచో చూసాం మనం. పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా సర్పంచుల మీద ఎన్నో గ్రామాలు ఆధారపడి ఉంటాయి. ఆ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా నోచుకోవాలన్నా కూడా సర్పంచుల ద్వారానే అయ్యే అవకాశాలు ఉంటాయి. 2014 నుంచి 2019లో చేసినటువంటి అభివృద్ధి, అది సిమెంట్ రోడ్లా లేకపోతే స్ట్రీట్ లైట్లా, ఏ రూపమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు భయంకరంగా చేయడం జరిగింది. 2014 నుంచి 19 ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ లేకపోతే 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ద్వారా కానీ చేసినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ ద్వారా ఎన్నో రోడ్లు బాగుపడ్డాయి. ఆ రోజున స్వర్ణయుగం అనమాట 2014 నుంచి 2019. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సర్పంచులు మేము ఎందుకు అయ్యాం, ఎందుకు మాకు ఈ గతి పట్టింది, అనవసరంగా మేము ప్రజలని నమ్మించి ఓట్లు వేసుకొని వాళ్ళ ప్రజలను మోసం చేసే పరిస్థితి. ప్రజలు వచ్చి చిన్న ఒక లైట్ వేయాలనో లేకపోతే ఒక చిన్న డ్రైనేజీ వాటర్ పైప్ ఏదైనా వేయాలన్నా కూడా ఈరోజు మా దగ్గర నిధులు లేని పరిస్థితుల్లో మేము ఉండటం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉందని చెప్పని చాలా అసలు సర్పంచులు వాళ్ళ బాధ, ఆవేదన వింటూ ఉంటే తరుక్కుపోతూ ఉంది. అదేవిధంగా గ్రామ సచివాలయం అనేది ఈరోజు ఈయనేది కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు. గ్రామ సచివాలయం అనేది అసలు పంచాయతీ వ్యవస్థ పెట్టినప్పుడే ఉంది. ఈయన వాళ్ళ వాలంటీర్లు బాగుపడడం కోసం, వాళ్ళ నాయకులు బాగుపడడం కోసం, ఇసుక అమ్ముకోవడం కోసం వాలంటీర్ వ్యవస్థని, సచివాలయాన్ని వాడుకుంటున్నాడు తప్పితే సచివాలయాలు ఏ రూపంలో కూడా ప్రజలకు ఫలితాన్ని ఇచ్చిన దాఖలాలు కనపడటం లేదు. అంటే ఈసారి 175కి 175 అన్నాడు. ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఏంటి ఈ మాయాజాలం ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అతను డైవర్షన్ పాలిటిక్స్ని, అబద్ధాలని బాగా నమ్ముకున్నాడు. అబద్ధాలు చెప్తే నమ్మి ఒక్కసారి మోసపోయారు. ప్రతిసారి ఎవరు మోసపోరు కదా.
ఆ మోసపోయారు కాబట్టి ఈ రోజున అందరూ కూడా తపన పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మన బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, సంక్షేమం కుంటుపడిపోయింది. ఏ విధమైన మన పిల్లలను చదివించుకుంటే వాళ్ళ భావితరాలు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ కోసం. జగన్మోహన్ రెడ్డి వేదికల మీద చెప్తున్నాడు, మీ బిడ్డని మీకు ఇంటింటికి డబ్బులు పంచుతున్నాను, నన్ను ఆశీర్వదించండి, నా వెంటే ఉన్నారు పేద ప్రజలంతా అనేటటువంటిది. అదే దానికి సంబంధించి ప్రజలు ఏమైనా ఏదైతే అలాంటి వాటికి లోన్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ మీ బిడ్డనని చెప్పి ప్రజలు బొడ్డు కోస్తున్నాడు తప్ప ప్రజలకి అతను ఉపయోగపడే విధంగా ఏ విధంగా పనిచేయడం లేదు. అతను కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి స్థానంలో చాలా ప్రధాన పాత్ర పోషించేటువంటి అందరికీ ప్రజలకి మేలు చేసేటువంటి ఆ పాత్రలో ఉండి ఆయన మైకు పట్టుకుంటే అబద్ధం తప్పక నిజం చెప్పే పరిస్థితి లేదు. మన ప్రజల్ని మళ్లించుకునే ప్రయత్నం అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా మభ్యపెట్టి లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి ప్రలోభపెట్టి ఈ విధంగా ఏదో ఒక రూపంలో 170 అంటే ఏదో ఒకటి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడాడంటే తప్పకుండా వస్తాయి కదని చెప్పని ఎక్కడ అనుకోని మళ్ళీ ఓట్లు వేస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన చేస్తాను తప్పక ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రజల మీద ప్రజలకి ఆయనకి బాధగా ఒక్క క్షణం కూడా ఆలోచించే పరిస్థితి. ప్రతి నిమిషం ఆయన ఆదాయం ఆయన జేబులోకి పోవడం తప్ప ఈ రెండో ఆలోచన అతనికి లేదు. మహేష్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2024లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ పోటాపోటీగా ఉంటుందా లేకపోతే వన్ సైడ్ ఉండబోతుందా? 2024లో మళ్ళీ 83, 85లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఏ విధంగా అయితే వచ్చిందో మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ప్రభంజనం రాబోతూ ఉంది. పాత తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు, ప్రజలు సన్నద్ధమవుతూ ఉన్నారు. అసలు సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీఆర్ గారి పార్టీని మనం వదులుకొని మనం తప్పు చేశాం. తప్పకుండా మళ్ళీ 2024లో అదే తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రంలో మనుగడ కొనసాగుతుంది. ఈ ప్రపంచ పటములో పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వెనకబడిపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే వెనకబడిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. 2020లో తప్పకుండా గెలుస్తాం. ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయనుకున్నారు? 2024 ఎలా ఉండదు? 2024 అందరికి డౌట్ ఎందుకండి? వచ్చేది టీడీపీ ఎల్లో జెండా ఎగరేస్తారు. న్యాయం గెలిచింది. అన్యాయం ఎప్పటికైనా ధర్మం గెలిచిద్ది కానీ అధర్మం ఎప్పుడూ గెలవదు. అయితే టైం పట్టిద్ది. అలానే ఓర్పు పట్టారు, అన్ని బాధలు పెట్టారు కావాల్సినన్ని. ఇంక ఇప్పుడు భయపడి వెనకడిగేస్తున్నారు. వాళ్ళ భయం. నేనే గెలుస్తాను అంటున్నాడు కదా, మళ్ళీ సీఎం నేనే అయ్యేది అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమాతో అంటుంది? భయంలో వచ్చే మాటలు అవి గంభీరానికి మేకవనే పులిలాగా. అవేమి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ప్రజలు మంచి తీర్పు ఇస్తారండి. ఈసారి ప్రజలు మంచి తీర్పు ఇవ్వలేకపోతే వాళ్ళ బాధలు వర్ణనాతీతం, చెప్పడానికి కూడా అలివి కాదనమాట. ఎలాంటి బాధలు ఉన్నాయంటారు? ఎలాంటి బాధలు అంటే ఏందండి, అసలు ఏది ఒక్కటి కరెక్ట్గా వర్కర్స్కి ఒక వర్క్ ఉందా? సోమరిపోతుల్లాగా డబ్బులు వేసి అమ్మఒడి నాన్నఒడి అని వాళ్ళని లైఫ్ ఫ్యూచర్ని దెబ్బతీయటం తప్పితే కష్టంలో సుఖం ఉంటుంది కానీ సుఖంలో కష్టం కాదు కదండి. కష్టపడాలా ముందు చూపుగా బాబు గారు మరి పిల్లల భవిష్యత్తును ఫ్యూచర్లో పెట్టుకొని వర్కర్స్ ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పడ్డారండి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. పని లేదమ్మా, ఇంకా దొంగతనాలు చేయాలా, దోపిడీలు చేయాలా, అవన్నీ కాకుండా ఉండాలి, మంచిగా చేయాలి. మరి మంచి రాముడి పరిపాలన కావాలి, రావణాసురుడి పరిపాలన వద్దని వాళ్ళే అంటున్నారు కదండి. జనంలో వచ్చిన మార్పు మీరు గమనిస్తున్నారుగా మీ మీడియా వాళ్ళకి. ప్రస్తుతం ఏదైతే కరోనా టైంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేటటువంటిది టీడీపీ వాదనకు సంబంధించి. అదే చంద్రబాబు ఉంటే ఎలా ఉండేది అనుకుంటున్నారు? కరోనా టైంలో కేరింగ్ అంటే బాబు గారు ఉంటే ఏంటంటే ఇప్పుడు కష్ట సుఖం అంటే ఏంటో తెలిసిన విధంగా ఆ టైంకి స్పందిస్తారండి. ఎక్కడ ఉన్న ఇప్పుడు తుఫాన్లు వచ్చినా ఎక్కడ ఉన్న ముందు పరిగెత్తుతారు వాళ్ళు. వర్షంలో కానీ వీళ్ళు లోపల ఏసీల్లో కూర్చొని అరేంజ్మెంట్లు చేస్తూ కుట్రపూరితమైన విషపూరితమైన కక్ష సాధింపులతో ఉన్న రాజకీయమే కానీ ఏమన్నా ఒక్క పని అన్నా ముందుకు వచ్చిందండి? ఒక్కటి జనంలో మార్పే చెప్తారు కదండి. మనం చెప్పేది కాదండి. మనం టీడీపీ పార్టీ అని టీడీపీ గొప్పలు చెప్పుకున్నారని అది కాదు, జనం చూస్తున్నారు కదా. ఒక్క మంచి పని, ఒక కక్ష సాధింపు రావటం ప్రజావేదిక
పగలగొట్టారు. వాళ్ళని ఎప్పుడెప్పుడు జైలుకి లోపల పెట్టచ్చాలని నేను ఉండొచ్చాను, పెట్టిస్తాను అన్నారు. కానీ ఒక పేపర్ పరంగా నిజాయితీగా చేయలేకపోయారు. మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది, ఇదేంటి కక్ష సాధింపులతోనే ఈ జీవితం 4 ఏళ్ళు అయిపోయింది కదండి, 4.5 సంవత్సరం, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు భయం పట్టుకొని ఏదేదో చెప్తే మరి తల్లి చెల్లి కూడా ఎందుకు కాదనుకొని బయటికి వెళతారండి. మరి అన్నయ్యని నమ్ముకొని తిరిగింది ఓట్ల కోసం, మరి అంత వర్క్ చేసింది, మరి అదే తెలుస్తుంది కదండి. ఇంకా తల్లి చెల్లి ఇంట్లో వాళ్ళని నువ్వు కాపాడుకోలేని, మెప్పించుకోలేని మనిషివి, బయట వాళ్ళు ప్రజలకు నువ్వేం న్యాయం చేయగలుగుతావు? నీ వరకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఎలా చెప్పండి? అంతే కదండి, మీకు తెలియదే ఉందండి. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఏంటి? అంటే 150 అయినా వస్తాయి అనేది ఒక ఎస్టిమేషన్ అండి. 150. మద్యానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నాసిరకం మద్యంతో ఏదో ప్రాణాలు పోతున్నాయి అనేటటువంటిది కూడా ఉంది ఆరోపణ. దీనికి సంబంధించి ఏంటి అసలు ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమనుకుంటున్నారు? మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం పంపిణీ చేయడానికి సంబంధించి ఎలా ఖండిస్తారు? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు ఏ రకంగా వచ్చినా ప్రజల ప్రాణాలతో ఆడుకొని, ప్రాణం విలువ కోట్లు 100 కోట్లు ఉన్నా ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. ప్రాణం విలువ అనేది మనిషికి, ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి బాధలు అవి తెలుస్తాయి. ఈయన సెల్ఫ్గా లోపల ఏసీలో ఉన్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి ఒక్కసారి వేసి చూడు, మాట తప్పను మడమ తిప్పనని నమ్మించి ప్రజల్ని నుదురి మీద ముద్దులు పెట్టి చేసినందుకు శిక్ష ప్రజలే అనుభవించారు. దానికి ఇప్పుడు కనువిప్పు కలిగి మంచి నిర్ణయం ఇవ్వబోతున్నారు. అది ఇంకా 3 months 4 months తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా వచ్చింది, కేసీఆర్ ఏమన్నారు, నేనే వచ్చేది అని ఇక్కడ తీసుకొచ్చి 22 కార్లు అట్టి పెట్టి జనాలను ఇబ్బంది పెట్టి స్థలం మొత్తం రియల్ ఎస్టేట్ లాగా వాళ్ళ కేటీఆర్ గారు చేసి, ఈయన జైల్లో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ఏ డెవలప్మెంట్ లేదని చెప్పన్నారు. డెవలప్మెంట్ చేసింది ఎవరు? మరి ఎందుకు అంత ఐటీ వాళ్ళు ఇప్పుడు అంతమంది ఎందుకు ఈ పరితపిస్తారండి? నేను మంచిదాన్ని కాననుకో, నా కోసం 10 మంది రారుగా, అమ్మో ఏం దగ్గరికి వెళ్తే డేంజరు అని ప్రమాదంగా అలా అయింది ఆయన పరిస్థితి. అది కరెక్ట్ కాదు కదండి. అది థ్యాంక్ యూ మీ ప్రెస్ వాళ్ళకి మరీ థ్యాంక్స్. ఇలా ప్రచారంలో తీసుకెళ్ళి ఎవరేంటనేది నిజాయితీగా ఒప్పుకోవటమే. మనం ఏదో ఇక్కడ వేస్తే ఇది అక్కడ వేస్తే కాదు అని కాదు, కరెక్ట్ నిర్ణయం ఇస్తే మంచిదండి.